హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై అండ్ మౌంట్ డైరీస్. సో అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసినవే. ఇవేంటనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రాక్ విత్ దుపట్టా మోడల్లో వచ్చినవి అనమాట. ఇవన్నీ కూడా ఇవి మనకి చక్కగా చిన్న చిన్న పార్టీస్కి వాటికి అయితే చాలా బాగుంటుంది. మంచిగా బడ్జెట్ రేంజ్లో అండ్ ఎలిగెంట్ లుక్ని క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఇవి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి చెక్ చేయాల్సిందే. అంత బాగున్నాయి అనమాట. ప్రతి ఒక్కటి కూడా చక్కగా మనకి అంటే మొత్తం లాంగ్ ఫ్రాక్ వస్తుంది, వాటికి చక్కగా ఒక డిజైనర్ దుపట్టా కూడా వస్తుంది అనమాట. అది కూడా మనకి 400 టు ఒక 650 700 రేంజ్లో అనుకోండి. ఆ రేంజ్లో నేను మొత్తం ఈరోజు మీకు 6 ఫ్రాక్స్ అయితే చూపించబోతున్నాను, 6 డ్రెస్సెస్. ఒకసారి మీ అందరూ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఏమన్నా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ వన్ అయితే ఇప్పుడు చూపించేస్తాను. ఇది ఫస్ట్ వన్ అనమాట. మంచి గ్రీన్ ఫ్రాక్ అనమాట. ఇది గ్రీన్కి మనకి పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇదైతే ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది మనకి ఫ్రాక్ అనమాట. చూసుకున్నట్లయితే మీరు నెక్ పార్ట్లో మంచిగా మిర్రర్ విత్ థ్రెడ్ కాంబినేషన్లో అయితే మనకి వర్క్ అయితే ఇచ్చారు. ఈ యోక్ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి చిన్న చిన్న బుటాస్ టైప్లో వర్క్ అయితే చిన్నగా ఇచ్చారు. మనకి ఈ ఫ్రాక్ అంతా చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఫ్రాక్ అంతా ఇలా మనకి చిన్న చిన్న బీడ్స్ వచ్చాయన్నమాట. అక్కడక్కడ మొత్తం ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా బీడ్స్ అయితే వస్తాయి. అండ్ కింద వరకు మనకి ఇలా అయితే వస్తుంది. లెంత్ మీరు చూసుకున్నట్లయితే ఫుల్ లెంత్ అయితే వస్తుందండి, ఫ్లోర్ లెంత్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మనకి మంచిగా కిందంతా కూడా మనకి ప్లెయిన్గా అయితే ఏమీ వదిలేకుండా చక్కగా ఇలా బీడ్స్తో అయితే కొంచెం హైలైట్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ ఏమీ బీడ్స్ అయితే ఏమీ ఉండవు, జస్ట్ టాజిల్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోరీస్ అయితే ఇచ్చారు. ఎస్, నెక్స్ట్ స్లీవ్స్కి వస్తే ఇదిగోండి, స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి అనమాట. ఇవి మనకి స్లీవ్స్కి కూడా కింద కొంచెం ఇలా బీడ్స్ అయితే ఇచ్చున్నారు, 2 హ్యాండ్స్కి కూడా. సో ఇదంతా కూడా మనకి చాలా బాగా వచ్చింది. అండ్ దీనిలో మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, లైనింగ్ కూడా ఉంది మనకి. సో నో ప్రాబ్లం అండి. ఇది మనకి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అంటాం కదా, సో ఆ జార్జెట్ మెటీరియల్ అనమాట. ఇది ఫ్రాక్. దీనికి దుపట్టా వచ్చేసి దుపట్టా చూపించేస్తాను. ఇది దుపట్టా అనమాట. దీనికి ఇది మనకి చూస్తారా మంచి బాందిని ప్రింట్లో పింక్ కలర్లో అయితే వచ్చేసింది. ఇదంతా కూడా దుపట్టా మనకి. దట్టు మనకి సైడ్ కూడా లేస్ అయితే ఇచ్చున్నారు, చిన్న కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందనమాట మనకి. మీరు చూసుకున్నట్లయితే మొత్తం 4 సైడ్స్ కూడా ఇలా లేస్తో అయితే హైలైట్ చేశారు. ఇది ఒకసారి మీకు నేను ఇలా పెట్టుకొని అయితే చూపిస్తాను, ఎలా ఉందనేది మీకు కూడా అర్థమవుతుంది లుక్ ఎలా వస్తుందని. సో ఇది ఫ్రాక్. దీనికి మనం దుప్పట్టా ఇలా వేసుకున్నట్లయితే ఇదన్నమాట. సో ఇది దీని ఓవరాల్ లుక్. మీరు చూసుకున్నట్లయితే అర్థమవుతుంది కదా. ఇది మాత్రం నిజంగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, నిజంగా చాలా బాగుందన్నమాట. మనకి సింపుల్గా ఉండాలి, దట్టు లుక్ కూడా నీట్గా ఉండాలి అంటే మాత్రం మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత మంచి క్వాలిటీలో ఇది మనకి వచ్చేది 450 రూపీస్కే జస్ట్. నేను ఒకసారి పైన కూడా స్క్రోల్ చేస్తాను చూడండి. చాలా బాగుందన్నమాట ఈ ఫ్రాక్ మాత్రం. ఏమన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానివ్వండి, అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది, మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఏమైనా నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఈ డ్రెస్ అనమాట. నాకు తెలిసి ఇది చూడగానే మీ అందరికీ ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే గుర్తొచ్చి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన డ్రెస్ అనమాట ఇది మాత్రం. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ ఇన్స్టాగ్రామ్లో అంత ట్రెండ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1500-1600 రేంజ్లో అయితే ఈ డ్రెస్ ఉంది. బట్ మనకి మీషోలో చాలా బడ్జెట్ రేంజ్లో ఉంటుందండి. ఇది మనకి అరౌండ్ 650 అలా పడింది అంతే. చూడండి, ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. చూసారా, ఇది మనకి యోక్ పార్ట్.
ఎంత నీట్గా ఉంది కదా అసలు. ఈ వర్క్ అంతా కూడా మీకు ఒకసారి ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తాను. ఇదిగోండి, దీని వర్క్ మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. చూసారా, వర్క్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి, మీకు ఇలా అర్థమవుతుంది. మనకి ఫినిషింగ్ కానివ్వండి, మెటీరియల్ క్వాలిటీ కానివ్వండి, థ్రెడ్కి అంతా కూడా చాలా బాగుందనమాట. ఇదంతా ఇది మనకి మంచి వైన్ కలర్ అనొచ్చు, పర్పుల్ కలర్ అలా వచ్చిందనమాట ఈ డ్రెస్. నాకు తెలిసి మీ అందరికీ చాలామందికి గుర్తుండే ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో బాగా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇది మనకి యోక్ పార్ట్ అనమాట. మనకి ఈ డ్రెస్ అంతా కూడా ఇలా ప్లెయినే వస్తుంది. ఇది కూడా మనకి ఫ్లోర్ లెంతేనండి. ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి ఫ్లోర్ లెంతే వస్తాయి. చూసారా ఇది. నెక్స్ట్ దీని స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. మనకి మొత్తం ప్లెయినే వస్తుంది అనమాట. కింద మాత్రం చిన్న ఎలాస్టిక్ గ్రిప్తో అయితే వచ్చాయి హ్యాండ్స్. ఇదిగోండి 2 హ్యాండ్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జిప్ అయితే కూడా ఉంది. బ్యాక్ సైడ్ జిప్ కూడా ఇచ్చారు. బ్యాక్ అంతా కూడా ప్లెయినే వస్తుంది. చూసారు కదా, ఇదంతా కూడా చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే మాత్రం. దీనికి దుపట్టా చూపించేస్తాను. ఇదిగోండి, ఇది దీని దుపట్టా అనమాట. ఇదిగోండి, దీనికి మనకి ఫ్రియోక్ పార్ట్లో ఏవైతే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే సేమ్ ప్యాటర్న్ అయితే మనకి దుపట్టా మీద కూడా రన్ అయింది. చాలా బాగుందండి. ఇది మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం. దీనికి దుపట్టా లెంత్ కూడా చూసుకోవచ్చు మనకి. ఇదిగోండి, దుపట్టా లెంత్ కూడా బాగుంది మనకి. దుపట్టా లెంత్ కూడా మనకి లెంత్ కానీ విడ్త్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది. ఇలా సింగిల్ ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే ఇలా 2 సైడ్ ప్రిఫర్ చేసినా కూడా బాగానే ఉంటుంది లెంత్ అయితే మాత్రం. ఈ ఫ్రాక్ మాత్రం నిజంగా ఆసమ్ ఉంటుంది. మనకి చిన్న చిన్న ఫోటోషూట్స్కి కానివ్వండి వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే. అంటే కలర్ అంత మంచి కలర్ అనమాట. మనకి ఫొటోస్కి వాటికి ఇలాంటి కలర్స్ వేసుకుంటే మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తారు. సో ఎవరికైనా కావాలంటే మాత్రం చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి. దీని మెటీరియల్ కూడా మనకి చూసుకున్నట్లయితే జార్జిట్ మెటీరియల్. ఇది కూడా దట్టు దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి నో ప్రాబ్లం అనమాట. లైనింగ్తో ఇష్యూయే లేదు. ఇదిగోండి, లోపల లైనింగ్ కూడా ఉంది. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ ఈ డ్రెస్ లుక్ అయితే ఇదన్నమాట. ఒకసారి ఇలా వేసి చూపించేస్తాను. సో ఇది డ్రెస్ లుక్. చాలా బాగుంటుందండి ఈ డ్రెస్. ఎవరికైనా కావాలంటే మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది. సో ఇది చెప్పాను కదా ప్రైస్ రేంజ్ మనకి ఇది 650 అలా పడింది అనమాట. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది నెక్స్ట్ మనకి థర్డ్ అనమాట. థర్డ్ ఫ్రాక్ అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. సో ఇది మనకి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ ఇలా మనకి కొంచెం వీనెక్తో అలా అయితే పేరప్ ఇచ్చారు. సో ఇదైతే మనకి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీకు కొంచెం ఒక వీ షేప్ కైండ్ ఆఫ్ నెక్ షేప్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఇలా మిర్రర్ వర్కే అనమాట. మొత్తం ఈ ఫ్రాక్ అంతా కూడా మిర్రర్ వర్కే వస్తుంది. ఇది మనకి మంచి పర్పుల్ కలర్ అని చెప్పొచ్చు. ఇందాక చూపించింది మెజెంటా కలర్, ఇది పర్పుల్ కలర్ అనమాట. ఇది మనకి అంటే అది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది, ఇది కొంచెం లైట్ షేడ్. బట్ ఇది నైట్ పార్టీస్కి వాటికి ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఆల్ ఓవర్ ది డ్రెస్ అంటే ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, మొత్తం అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చున్నారు. మొత్తం మిర్రర్ వర్క్ అనమాట. లైక్ ఫ్లోర్ లెంత్ మొత్తం అంతా కూడా ఫుల్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చున్నారు. అందుకే ఇది మిర్రర్ వర్క్ కాబట్టి నైట్ పార్టీస్కి అయితే బాగుంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఇలా బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ కూడా ఇచ్చారు. చూసారా, ఇవి డోరీస్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చారు. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఉందండి. లైనింగ్ ప్రాబ్లం లేదు. ఇదిగోండి, లైనింగ్ కూడా ఉంది. సో స్లీవ్స్కి అయితే మనకి ఏ డ్రెస్కి కూడా స్లీవ్స్కి అయితే లైనింగ్ లేదండి. అదొకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఫుల్ స్లీవ్స్ అనమాట. ఇది కూడా మనకి ఫుల్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. దీనికి కూడా మనకి ఇలా లేస్ అయితే మిర్రర్స్ అయితే ఇచ్చున్నారు. ఇదిగోండి 2 హ్యాండ్స్. సో దీని దుపట్టా అయితే చూపించేస్తాను. దీని హైలైట్ వచ్చేసి మనకి దుపట్టా అనమాట.
ఇది ఆర్గాన్జా దుపట్టా అయితే ఇచ్చారు దీనికి. ఆర్గాన్జా విత్ కట్ వర్క్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఎస్ ఇటే మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఆర్గాన్జా విత్ కట్ వర్క్ దుపట్టా అయితే వచ్చింది. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసింది. ఫుల్ హైలైట్ ఉందండి ఇది మాత్రం దుపట్టా చెప్పొచ్చు. దీని మీద ఆల్రెడీ ఫ్లవర్ ప్రింట్ అయితే ఉంది. దాంతోపాటు మనకి ఇలా చిన్న చిన్న మధ్య మధ్యలో కూడా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చున్నారు. థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ దీని విత్ కూడా చూసుకున్నట్లయితే చూసారా, దుపట్టా విత్ కూడా చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు లెంత్ కూడా ప్రాబ్లం లేదండి. ఆల్మోస్ట్ 2 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఒకసారి నేను ఇలా పేరప్ చేసి అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో రావాలి, లుక్ మాత్రం గ్రాండ్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఇవి మాత్రం నిజంగా ఇవి కూడా ఈ డ్రెస్ కూడా మనకి ఫోటోషూట్స్కి కానివ్వండి, బర్త్డేస్కి, ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 500 అలా పడింది అంతే. ఇదిగోండి ఇదన్నమాట ఈ డ్రెస్ లుక్ అయితే ఇది. ఇదిగోండి చాలా బాగుంటుంది. రెండిటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇది కొంచెం డార్క్ షేడ్, ఇది కొంచెం లైట్ పింక్ షేడ్ అలా వచ్చింది. రెండిటి కాంబినేషన్ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా లింక్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ వెంటనే ప్లేస్ చేసుకోండి. ఇవేంటంటే కొంచెం త్వరగానే స్టాక్ అవుట్ అయిపోతున్నాయి అనమాట. సో నెక్స్ట్ మీకు వైట్ కలర్ అయితే చూపించేస్తాను. ఈ వైట్ చూసేస్తారా. నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఈ వైట్ ఇది మనకి వైట్ కాంబినేషన్లో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న రౌండ్ షేప్స్లో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి చాలా బాగుంది కదా. వైట్ మంచి డీసెంట్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది వైట్ వేసుకోగానే. ఇది కూడా మనం నైట్ పార్టీస్కి వాటికి బాగా ప్రిఫర్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. నైట్ ఫంక్షన్స్కి కానివ్వండి, బర్త్డే పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట. రిసెప్షన్స్కి కానివ్వండి చాలా బాగుంటుంది. ఇదంతా చూసుకున్నట్లయితే మీరు మనకి వైట్ కలర్ మీద లైక్ గోల్డ్ కలర్లో ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఫుల్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇది మాత్రం నిజంగా మొత్తం ఆల్ ఓవర్ ది ఫ్రాక్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మొత్తం ఫ్రాక్ అంతా కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ రన్ అయింది. ఇదే ప్యాటర్న్లో అయితే వచ్చింది. హ్యాండ్స్కి కూడా సేమ్ అండి. కింద చిన్న మాత్రం లేస్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా మొత్తం ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది ఫ్రాక్ అంతా కూడా. బట్ ఇది వేసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు లుక్. మనకి ఇలా బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ కూడా ఇచ్చారు. దీనికి మనకి మెటీరియల్ లైనింగ్ కూడా ఉందండి. ఇదిగోండి లైనింగ్ కూడా ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇది కింద బాటంలో ఇలా చిన్న లేస్ ఇచ్చారు. అంటే హ్యాండ్స్కి కింద బాటంకి కూడా ఇలా చిన్న లేస్ అయితే వచ్చింది. ఇది మాత్రం నిజంగా ఆసమ్ అని చెప్పొచ్చు. మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. దీని దుపట్టా చూపిస్తాను. ఇది దీని దుపట్టా అనమాట. పింక్ కలర్ అయితే ఇచ్చారు. పింక్ కలర్ విత్ కట్ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మొత్తం కట్ వర్క్ దుపట్టాసే కదా బాగా ట్రెండ్ అయ్యాయి. ఇదిగోండి ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే దీని లెంత్ కానీ విడ్త్ కానివ్వండి అంత అంటే అన్ని దుపట్టాస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 2 మీటర్స్ లెంత్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా మంచిగా చూసుకున్నట్లయితే ఇదిగోండి కట్ వర్క్ అయితే వచ్చింది. చక్కగా మధ్య మధ్యలో మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్తో అయితే ఇచ్చారు. ఇది కూడా గోల్డ్ కలర్ అనమాట. ఈ వైట్ పింక్ కాంబినేషన్ ఇంకా మీరు చెప్పనక్కర్లేదు, ఎతకనక్కర్లేదు అనమాట. అంత బాగుంటుంది. ఏమన్నా మీకు కాలేజ్ వేర్కి కానివ్వండి, కాలేజ్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి అయినప్పుడు కానివ్వండి, లైక్ ఫెస్ట్ అలా అవుతూ ఉంటాయి కదా కాలేజెస్లో, వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఒకసారి పేరప్ చేసి చూపిస్తున్నా ఎలా ఉంటుంది మీకు లుక్ అని. ఇవన్నీ నాకు కుదిరితే టైం ఉంటే షార్ట్ వీడియో కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇవన్నీ ఎలా ఉంటాయి వేసుకున్న తర్వాత అని. చూసారా ఎంత బాగుంది కదా అసలు. ఈ లుక్ మాత్రం నిజంగా చక్కగా పేరప్ చేసుకొని మంచిగా రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ మాత్రం చూసుకోవచ్చు. సో ఇవి కూడా అన్ని బడ్జెట్ రేంజ్లోనే మనకి 500 అలానే పడతాయి. అన్నీ 560, 570 అలానే అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి.
నెక్స్ట్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ అనమాట. సో ఇది 5th ఫ్రాక్ అయితే కదా, 5th ఫ్రాక్. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది మనకి మీరు చూసుకున్నట్లయితే ఆలియా కట్ వచ్చింది కదా. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపించేస్తాం. ఇవి మెటీరియల్ అన్నీ కూడా జార్జెట్ మెటీరియల్ అండి. అంటే మనకి ఈజీగా ఉంటుంది కూడా జార్జెట్ మెటీరియల్ వచ్చేసరికి. ఈ సమ్మర్కి కానివ్వండి, సమ్మర్లో ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటేనే మనకు భయం వేసేస్తుంది కదా. దట్టు ఈ ఫిబ్రవరి అంతా కూడా మ్యారేజ్ సీజనే, చక్కగా వాటికి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి మనకి మంచిగా హల్దీ ఫంక్షన్కి వాటికి ఎల్లో కలర్ అయితే చక్కగా ఉంటుంది, వేసుకోవచ్చు. చూడండి, ఇది మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా లైక్ వీనెక్ అయితే వచ్చింది, అండ్ కింద ఆలియా కట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. ఓకే, ఇదన్నమాట. ఫ్రాక్ అంతా కూడా మనకి ప్లెయినే ఉంటుందండి. అంటే హల్దీకి హెవీగా అక్కర్లేదు కదా, మనకి సింపుల్గా ఉండాలి, మంచి ఎల్లో కలర్లో ఉండాలని చూస్తాం కదా హల్దీకి. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఫుల్ గేరా మాత్రం ఫుల్ ఉందండి. మీరు నేను ముందు ఫ్రాక్స్కి చెప్పడం మర్చిపోయాను, గేరా అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ అన్ని ఫ్రాక్స్ ఒకసారి రీకప్ చేసి చూపిస్తా. గేరా అనేది చూసుకున్నట్లయితే చూసారా ఎంత గేరా ఉందో. దీనికి మనకి లైనింగ్ కూడా ఉంది, నో ఇష్యూస్ అండి. లైనింగ్ కూడా చక్కగా ఉంది, నో ప్రాబ్లం అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కిందిలో మంచిగా ఫ్రిల్స్ వచ్చేసాయి, చాలా బాగుంది. హల్దీకి అయితే మాత్రం పర్ఫెక్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఈ హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి. ఇదంతా కూడా మనకి ప్లెయినే వచ్చిందనమాట. దీని దుపట్టా కూడా ప్లెయినే మనకి. ఇలా లేస్ అయితే కొంచెం లేస్ వర్క్ అయితే వచ్చిందనమాట. సో 4 సైడ్స్ ఉంటుంది ఈ లేస్ ఇదనమాట. చూసుకున్నట్లయితే దీన్ని విడ్త్ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. అంటే ప్రీవియస్ దుపట్టాస్తో కంపేర్ చేస్తే అంటే అవి ఇలా హ్యాండ్ కన్నా ఇంకా బయటకు వచ్చాయి, ఇది మాత్రం కొంచెం తక్కువ వచ్చింది. సో విడ్త్ తక్కువ ఉంది అనిపిస్తుంది. దీని లెంత్ విషయానికి వస్తే లెంత్ పర్లేదు, కానీ విడ్తే కొంచెం తక్కువ అనిపించింది. బట్ పర్లేదు, మరీ అంత తక్కువేం కాదు, కానీ బాగానే ఉంటుంది ఇది కూడా. సో మీరు ఇది కూడా హల్దీకి వాటికి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చండి. ఈ మ్యారేజ్ సీజన్స్లో వాటికి హల్దీ చక్కగానే వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది కూడా. ఇదిగోండి, ఇలా పేరప్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది చూసారా, ఇదనమాట దీని లుక్, చాలా బాగుంటుంది. ఇదిగోండి. సో ఇది 5th వన్ అనమాట. మీకు లాస్ట్ కుర్తా సెట్ కూడా చూపించిన తర్వాత ఒకసారి ముందు ఫ్రాక్స్ కూడా గేరా ఎలా ఉందో చూపించేస్తా. సో ఇది 6th వన్ అనమాట. ఇదిగోండి, ఇది కూడా మనకి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది మనకి టొమాటో రెడ్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. ఇది మనం చిన్న బయట షాపింగ్స్కి వాటికి అలా సింపుల్గా వేసుకెళ్ళడానికి అయితే బాగుంటుంది. అంటే అన్నీ గ్రాండ్గానే చూపించాను కదా, సో ఇదొకటి నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇది సింపుల్గా అంటే ఇది కూడా మంచిగానే ఉంది, మరీ అంత సింపుల్గా కూడా ఏం లేదు. మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఫ్లవర్ ప్రింట్లో అయితే వచ్చేసింది, ఫ్లవర్ అండ్ లీవ్స్ ప్యాటర్న్లో అయితే ఉంది. అండ్ దీని నెక్ చూసుకున్నట్లయితే ఇలా కొంచెం స్టార్ నెక్లో అయితే వచ్చేసింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది, అండ్ అలాగే డోరీస్ కూడా ఇచ్చారు. దీని స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వస్తున్నాయి. సేమ్ ఇదంతా ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కూడా సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా. మీరు చూసుకున్నట్లయితే కింద బార్డర్ కానీ అలా ఏం లేదు, కానీ సేమ్ మొత్తం ఫ్రాక్ అంతా కూడా సేమ్ మోడల్, యోక్ నుంచి కింద బాటమ్ వరకు కూడా సేమ్ అయితే వస్తుంది. దీని దుపట్టా చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట, సేమ్ ప్యాటర్నే రన్ అవుతుంది. ఇదైతే మరీ ఘోరం, ఇది నేను అంత ప్రిఫర్ చేయనులేండి. ఇది అసలు ఆ దుపట్టా మరీ లెంతే లేదు, చూసారా. బట్ వేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. అంటే ఎవరైనా దుపట్టా కొంచెం పెద్దగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే దుపట్టా కొంచెం లెంత్ తక్కువ ఉంది, విడ్త్ తక్కువ ఉంది. లెంత్ మాత్రం బాగుంది, లెంత్ 2 మీటర్ లెంత్ అయితే ఉంది, కానీ కొంచెం కొంచెం విడ్త్ మాత్రం తక్కువ వచ్చింది అంతే. బట్ వేసుకుంటే మాత్రం ఇది కూడా మీకు చాలా బాగుంటుందండి. వేసుకున్న అంటే మనం చూసే వాటికన్నా వేసుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగా వస్తుంది. ఇది ఇలా కన్నా ఇలా వేసేసుకోండి, ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా వన్ సైడ్ కన్నా ఇలా నెక్కి వేసుకుంటే ఈ చున్నీ బాగుంటుంది, ఇంకా బాగుంది. ఇది కూడా పర్లేదండి, అన్నిటికన్నా పర్లేదు, బాగానే ఉంది. మరీ అంత ఏం కాదు, కానీ బాగానే ఉంది. ఇది మెటీరియల్ కూడా మనకి జార్జెటే, దట్టు దీనికి లైనింగ్ కూడా వచ్చింది మనకి లోపల, ప్రాబ్లం ఏం లేదు.
ఇది కూడా ఏమైనా చిన్న చిన్న వాటికి జస్ట్ డైలీ వేర్ కాలేజ్కి కానివ్వండి అలా ప్రిఫర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది ఇది కూడా. దీనికి కూడా గేరా చూసుకున్నట్లయితే చూసారా చాలా వచ్చింది గేరా కూడా. సో మిగిలిన ఫ్రాక్స్ ఒకసారి చూపిస్తా అన్నా కదా, ఇది చూసుకుంటే ఇదిగోండి ఇది కూడా చాలా గేరా వచ్చింది. ఇవన్నీ ఫ్రాక్స్ అనేసరికి మీకు గేరా వచ్చేస్తుంది అనమాట, బాగుంటున్నాయి ఇవన్నీ కూడా. గేరా చాలా ఎక్కువే ఉంది. ఇదిగోండి ఇదైతే ఇంకా ఎక్కువ వచ్చింది గేరా, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది చూపించలేదు కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా గేరా ఎక్కువే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ గ్రీన్ వన్, ఇదిగోండి ఇదన్నీ కూడా గేరా చాలా బాగుంది. వీటన్నిటిలో ఏంటంటే ఇది మనకి లైట్ వెయిట్ ఉంది గ్రీన్ వన్, ఇది ఒక్కటే కొంచెం వెయిట్ ఉంది అంతే అనమాట. ఇది ఒక్కటే వెయిట్ ఉంది కొంచెం మనం వేసుకుంటే, మిగిలినవన్నీ కూడా లైట్ వెయిట్. చక్కగా ఈ సమ్మర్కి కానివ్వండి వాటికి చాలా బాగా క్యారీ చేయొచ్చు అనమాట, అంత బాగున్నాయి. వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో బిలో 700 అని చెప్పొచ్చు, 650 700 రేంజ్లో ఉంటాయి అన్నీ కూడా. అంటే 400 to 450 నుంచి స్టార్ట్ అవుతాయి, అన్నీ కూడా 700 లోపే ఉంటాయి. ఇంత మంచి తక్కువ బడ్జెట్ రేంజ్లో మనకు ఉండాలి, మంచి లుక్ క్రియేట్ చేయాలి, మంచిగా చూపించాలి అంటే మాత్రం వీటన్నిటిలో ఏదైనా పర్ఫెక్ట్గానే ఉంటుంది. మీకు ఏమైనా నచ్చినట్లయితే కింద ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, అన్ని లింక్స్ కూడా నేను క్లియర్గా ఇచ్చుంటాను. సో అదండి, మీకు ఏమైనా నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి. సో మీకు ఎలా ఉన్నాయి, ఎలా నచ్చాయి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇంకా ఏమన్నా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు ఏంటని కూడా ఒకసారి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అవి కూడా ఒకసారి నేను ట్రై చేస్తాను. సో అదండి, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అంతలోగా మరి మన వీడియోస్ని లైక్ చేసేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సో దట్ మనం వీడియో పెట్టగానే మీ అందరికీ కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే మర్చిపోకుండా ఇలాంటి షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి ఫ్యామిలీ సర్కిల్లో కానివ్వండి ఎవరికైనా సరే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, లేడీస్ అందరికీ కూడా. సో అదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.